బట్టి మరి ఒకసారి మనం అందరం దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని యొక్క మనసు తెలుసుకోవడానికి దేవుడు మనకు అందరికి అనుగ్రహించిన యొక్క మంచి పరిణాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు పెట్టిన స్థుతులు స్తోత్రాలని మీ అందరి పట్ల ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుసుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్యం మనందరికి బాగా సుపరిచితమైన వాక్య భాగమే. దేవుని యొక్క మహాకృపలో మనం ఇంకా బ్రతికున్నామంటే దేవుని యొక్క మహాకృప అని మనందరూ తెలుసు. మనకున్న పరిస్థితులను బట్టి మనం సజీవు లెక్కలో ఉండలేము. మనకు దేవుడు తెలిసినా దేవుడు తెలియకపోయినా, మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకపోయినా 6 నేల మీద ఇంకా సజీవంగా బ్రతికున్న మనుషులందరికీ కూడా జీవాన్ని ఊపిరి దయచేస్తుంది మనందరికీ తెలిసిన కన్న తండ్రి అయిన దేవుడు అని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మోషే గారు మాట్లాడుతూ తన ప్రజలతోటి, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయునకును మూలము యెహోవాయే. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయు కూడా మూలం ఎవరు? యెహోవాయే. అంటే ప్రతిదానికి కూడా ఒక మూలం అనేది, ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. ప్రతిదానికి ఒక ప్రారంభ పాయింట్ అనేది ఉంటుంది, మూలం అనేది ఉంటుంది. ఆ మూలం అనేది ఉన్నంత కాలము, అది తెలిసినంత కాలం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ మూలం అనేది మనకు తెలియలేదు అనుకోండి, దేనికైనా సరే చాలా ప్రమాదం. అప్పుడప్పుడు ఏదైనా రిపేర్ చేసేటప్పుడు కూడా దీనికి సంబంధించిన ఆ బుక్ కానీ లేదంటే ఒక విషయాన్ని తెలుసుకోవటానికి దీనికి మూలం ఎక్కడ, లేదా డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు అసలు ఈ రోగం రావటానికి దీనికి ప్రారంభం ఎక్కడుందని ప్రతిదానికి కూడా మూలాన్నే ఎదుగుతారు. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే దేవుని పిల్లమైన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రాణానికి మూలం ఎవరు? యెహోవాయే. మన ప్రాణానికి మూలము దేవుడే. మన దీర్ఘాయువు కూడా మూలము దేవుడే. ఇప్పుడు మనము భూమి మీద ఎక్కువ కాలం బ్రతకటానికి ఎన్నో తిప్పలు పడుతున్నాం. మరి ముఖ్యంగా కరోనా వచ్చి పోయిన తర్వాత చిన్నల పెద్దలకి అందరికి కూడా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ ఎక్కువైపోయింది. మంచి ఫుడ్ తింటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ప్రతి వారికి కూడా ఆరోగ్యం మీద కొద్దిగా అవగాహన అయితే వచ్చింది. సరే, మనం ఎంత చేసినా సరే, ఏమి చేసినా సరే, ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ ఒక విషయాన్ని మాత్రం మనం తప్పించుకోలేము. ఏంటది? మరణం. నువ్వు ఏమి చేసినా, నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత డైట్ పాటించినా, మనకు తెలుసు కదా ఆయన ఎవరు? మైకేల్ జాక్సన్. సుమారు 15 మందినో 50 మందినో డాక్టర్లు పెట్టుకున్నాడు తనకి మరణం రాకూడదని. గట్టిగా 50 సంవత్సరాల లోపే చనిపోయినాడు. అంటే ఎంతమంది ఎన్ని డైట్ ప్లాన్లు పాటించినా, ఏమి చేసినా సరే, మన శరీరంలో ఈ 6 నెలల మీద బ్రతికుండటానికి కారణం ఎవరో మనకు తెలియకపోతే, ఆ మూలం అనేది మనకు తెలియకపోతే, మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చి ఉపయోగం లేదు. లోకంలో ఉన్న వారికి మనకి తేడా ఏంటంటే, ప్రతిదానికి మూలం మనకు తెలుసు. కొంతమంది ఇప్పుడు బాగా తెలివిగా వెళ్ళుకున్న వాళ్ళు అనుకునే మాట ఏంటంటే, చెట్టు ముందా, ఇత్తనం ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అంటారు. లోకంలో వారు చెప్పలేకపోయినా, ఎందుకంటే వారికి సరైన ఆన్సర్ తెలియదు. ఒకవేళ కోడి ముందన్నాం అనుకోండి, గుడ్డు లేకుండా కోడి ఎలా వచ్చిందంట.
లేదా చెట్టు ముందన్నాం అనుకోండి, విత్తనం లేకుండా చెట్టు ఎలా వచ్చిందంటారు. అదే బైబిల్ కలిగిన దేవుని పిల్లమైన మనము ఈ రెండిటికి మూలం ఏంటిది? కోడే ముందు, చెట్టే ముందు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో మొట్టమొదటి పేజీలోనే దేవుడు రాయించాడు. దేవుని యొక్క మాటకున్న శక్తి ఏంటిది? కలుగునుగా కంటే అవన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయి. లోకంలో ఉన్న వారికి మూలాలు తెలిసినా తెలియకపోయినా దేవుని పిల్లమైన మనకి ఖచ్చితంగా ప్రతి మూలం తెలియాలి. దానికి స్టార్టింగ్ పాయింట్ అనేది తెలియదు. అలాంటప్పుడు మనం బ్రతికున్నామంటే మన ప్రాణానికి మూలమైన దేవుని గురించి మనకు తెలియకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు మనం చదివిన మాటల్లోనే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఇప్పుడు మనకు జీవం రావాలంటే మనం జీవములో ఉండాలంటే ఎవరిని కోరుకోవాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరి మాటలు వినాలి? మనకేమో సర్వసాధారణంగా ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే వినటం ఇష్టం లేకుండా పోయింది. స్టార్టింగ్ నుంచి ఇంట్లో అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, స్కూల్‌కి వెళ్ళిన తర్వాత టీచర్స్, మనం పనిచేసే దగ్గర మన యజమాని, అందరి మాటలు వినటం మానేయటం ఇష్టం మనకి. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే, ఏదైనా ఒక మంచి మాట చెప్తే వినటం ఇష్టం లేకుండా పోయింది అందరికి. దానిలో భాగంగానే దేవుని మాట కూడా వినటం మానేసి, ఎవరి మాటలు విన్నా వినకపోయినా. ఇంకొక విషయం ఏంటంటే, లోకంలో దేవుని యొక్క మాటలు మనం వినాలంటే, వాటికి లోబడాలంటే, సమాజంలో, కుటుంబాల్లో వాటితో సంబంధం లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని కానీ రోజు మనం వింటూ చదువుతూ ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా తెలియకుండానే దానికి అలవాటు పడిపోతాం. దేనికి? దేవుని మాటకు లోబడటం. దేవుని ప్రేమించడం ఒక్కటి అలవాటు చేసుకుంటే చాలు. మనం అమ్మని ప్రేమిస్తాం, నాన్నని ప్రేమిస్తాం, స్నేహితుల్ని ప్రేమిస్తాం, బంధువుల్ని ప్రేమిస్తాం, మన పొరుగు వారిని ప్రేమిస్తాం, మన శత్రువుని కూడా ప్రేమిస్తాం. ఎప్పుడు? దేవుని ప్రేమించడం మనకి అలవాటైతే. ఇప్పుడు దేవుడు మనం ఎలా ప్రేమించగలుగుతాం? ఆయన మనకి ఏం చేశాడో, ఎలా మనల్ని పుట్టించాడు, మనకి ఏమేమి మేలు చేస్తున్నాడు, మనం భూలోకానికి రాకముందే మన కోసం ఏం చేసాడు, ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆయన ప్రేమించకుండా ఉంటామా? నిజానికి ఇప్పుడు మనం అందరం కూడా కరెంటు, లైట్, ఫ్యాన్ వేసుకొని ఉన్నాం. మనం లాక్ తీసేసి లోపలికి వచ్చి స్విచ్ చేయడంలోనే లైట్ వెలిగిందంటే ఊరికే లైట్ వెలుగుతుందా? ఈ లైట్ వెలగటానికి దానికి ఎంతవరకు కనెక్షన్ ఉంది? స్విచ్ బోర్డు నుంచి మీటర్కి, మీటర్ నుంచి బయట కరెంటు స్తంభాలకి, స్తంభాల నుంచి ట్రాన్స్ఫారానికి, ట్రాన్స్ఫారం నుంచి ఎక్కడైతే పవర్ తయారవుతుందో అక్కడ వరకు కనెక్షన్ కంటిన్యూగా ఉందని. నీళ్ళ దగ్గర నుంచి మన ఇంట్లో వెలుగుతున్న లైట్, ఫ్యాన్ వరకు కంటిన్యూగా కనెక్షన్ ఉంది, కట్ అయిపోకుండా. కాబట్టి నువ్వు ఎప్పుడు వచ్చి వేసినా స్విచ్, లైట్, ఫ్యాన్ వస్తుంది. మధ్యలో ఏదైనా కట్ అయిపోయింది అనుకోండి, పోల్ మీద మన వైర్ కట్ అయిపోయింది, లైట్ వేస్తే వస్తుందా? ఇక్కడ లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, స్విచ్ బోర్డు ఉంది, కానీ పోల్ మీదేమో వైర్. ఇప్పుడు వర్షాకాలం కదా, అందరికి వచ్చి ఇళ్లలో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాం. పోల్ మీద వైర్ రస్ట్ వచ్చేసి జంగు పట్టేసి అది కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన ఇంట్లో కరెంటు ఆగిపోతుంది. ఇది ఎంత వాస్తవమో, దేవునితో మనకి ఎప్పుడైతే సంబంధం కట్ అవుతుందో, దేవునితో మనకున్న సహవాసం ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనకి జీవం నుంచి మనం వేరు చేయబడుతూ ఉంటాం. ఇప్పుడు మనం జీవాన్ని కోరుకోవాలంటే దేవునితో మన సంబంధం ఉండాలి. ఒకవేళ మనం దేవునితో నిజంగా సంబంధాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, మనకు మనుషులతో ఎవరితో శత్రుత్వం అనేది ఉండదు. మనకు లోకంలో, కుటుంబంలో, సమాజంలో అందరితో మన శత్రుత్వం ఎందుకు వచ్చిందంటే, మనం మొట్టమొదటిగా మూలమైన దేవునితోనే మన సరిగ్గా సంబంధం లేదు. ఈ మనుషులందరూ కూడా మనకు మధ్యలో వచ్చారు. భార్య ఎప్పుడు వచ్చింది, భర్త ఎప్పుడు వచ్చారు, పిల్లలు ఎప్పుడు వచ్చారు? మధ్యలోనే వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు నిజంగా మనం ప్రేమించాలంటే, వాళ్ళతో మన సంబంధం కొనసాగాలంటే, ప్రారంభం నుంచి ఉన్న సంబంధం విషయమే మనకు తెలియలేదు. ప్రారంభం నుంచి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించలేదు. అలాంటప్పుడు మధ్యలో వచ్చిన సంబంధానికి ఎలా వెలిగిస్తాం? కాబట్టి ప్రియ దేవుని సంఘం, మా దేవుని పిల్లమైన మనము జీవములో ఉండాలంటే దేవునితో మనం ఎప్పుడు కూడా కనెక్షన్ కట్ అవ్వకూడదు. ఇప్పుడు లోకములో మరణానికి భయపడిన మనిషి ఎవరైనా ఉన్నారా? లోకంలో మరణానికి భయపడిన మనిషి అంటే ఎవరు లేరు కదా.
ప్రతి మనిషి కూడా మరణం యొక్క భయంలోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ మరణం అనేది మనకి ఏ రూపానైనా రావచ్చు, వస్తూనే ఉంది. మనం చాలా చావుల దగ్గర కూడా వెళ్ళొస్తున్నాం. ఇప్పుడు ఆ చావు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం అడిగే ప్రశ్న ఏంటి? ఎలా చనిపోయారు అంటాం. వాళ్ళు ఏదో ఒక కారణం చెప్తారు కదా, యాక్సిడెంట్ అనో, లేదా పలానా రోగం అనో, లేదా ఆరోగ్యంగానే ఉన్నాడు, లేదా వృద్ధాప్యం వల్ల చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది, ఏదో ఒక కారణం చెప్తారు కదా. మరణం రావటానికి అదొక కారణం. ఆ కారణం వల్ల ఈ మనిషి చనిపోయాడని చెప్తాం. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల మనిషి చనిపోయాడని తెలిసినప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి దానికి మందు కనిపెట్టాం. క్యాన్సర్ వల్ల మనిషి చనిపోతున్నాడు కాబట్టి దానికి మందు కనిపెట్టాం. ఇలా ఏ కారణం వల్ల మనిషి చనిపోతున్నాడో ప్రతి దానికి మందు కనిపెట్టాం. జాగ్రత్తగా విందాం. మనుషులు దేని వలన చనిపోతున్నారో దానికి సంబంధించిన ఆ కారణాన్ని గుర్తించి, ఆ మూలాన్ని గుర్తించి దానికి మందు కనిపెట్టి దాన్ని అధిగమిస్తున్నాం. ఇవన్నీ అధిగమిస్తున్నామా కానీ మరణాన్ని దాటుతున్నామా? అర్థమవుతుందా ఏం మాట్లాడుకుంటున్నాము? ప్రతిదానికి మందు కనిపెట్టాము. అన్న ఎంతోమంది రోజు పేషెంట్లు చూస్తూ ఉంటాడు, ఎన్నో కొత్త రోగాలు, ఎన్నో మెడిసిన్లు వస్తాం. వాటిని చూస్తున్నప్పుడు మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ మెడిసిన్ అంతా కూడా ఈ మరణాన్ని తప్పించడానికి, ఈ రోగాన్ని తీసివేయడానికి. ఆ రోగం పోతే మనిషి బ్రతుకుతాడు. కొన్ని బ్రతికినా ఎంతకాలం బ్రతుకుతాం? ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంది కదా. మనకి ఇంకా అర్థం అవటానికి ఆదికాండము 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతని షేతు అని పేరు పెట్టాను. చాలు. ఇక్కడ ఆదాము నాకు 130 ఏండ్లు వచ్చినప్పుడు ఒక కుమారుని కన్నాడంట. అదేంటి? షేతు కంటే ముందు ఆల్రెడీ పిల్లలు కన్నాడు కదా. ఇక్కడ పర్టికులర్ గా 130 సంవత్సరం అప్పుడు కుమారుని కన్నాడని ఇక్కడ ఈ టైం అనేది ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించారా? కయ్యోను పుట్టినప్పుడు అవ్వ ఆదాముల ఏజ్ ఎంత? హేబెలు పుట్టినప్పుడు అవ్వ ఆదాముల ఏజ్ ఏమైనా ఉందా? లేదు కదా. మరి ఇక్కడ చేతు గారు పుట్టే టయానికి ఈ టైం అనేది ఎలా వచ్చింది? ఈ టైం అనేది ఏంటంటే, ఇప్పుడు మనందరికి కొంత వయసు ఉంది కదా, 60 వరకు కూడా ఉన్నాం. అన్నగారితో పోలిస్తే 60, 50, 40, 30, 15 వరకు ఉన్నారు అందరు కదా. ఇప్పుడు ఈ ఏజ్ ఏంటిది? ఇప్పుడు నేనున్నానండి 48 నా ఏజ్. సో ఇప్పుడు 48 నా ఏజ్ అంటే నేను దేనికో దగ్గర అవుతున్నాను. దేనికి దగ్గర అవుతున్నాను? మరణానికి దగ్గర అవుతున్నాను. ఇది ఎప్పుడు ప్రారంభమైంది మరణం అనేది? ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రారంభమైంది. ఈ పండు తింటే సస్తావని చెప్పాడు కదా దేవుడు. ఈ పండు తింటే సస్తావని చెప్పినప్పుడు అప్పుడు మన మరణం అనేది ప్రారంభమైంది కదా. ఇప్పుడు అవ్వ ఆదాములు కయ్యోను హేబెల్ని కనేటప్పటికి వాళ్ళ వయసు ఏమన్నా రాయబడిందా? రాయబడలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, తప్పు చేశారో, ఏదైనా తోటి నుంచి గెంటివేయబడ్డారో, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ అనేది లెక్కించడం ప్రారంభమైంది. అంతకుముందు వాళ్ళకి ఏజ్ అనేది లేదు, ఒక వయసు అనేది లేదు. ఆ వయసు అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు 130 అంటే స్టార్టింగ్ నుంచి, అంటే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక టార్గెట్ దగ్గరికి రీచ్ అవుతున్నారు వాళ్ళు. ఏంటది? మరణం. ఎక్కడి వరకు ఉంది ఆయనకి సమయం? 930 వరకే ఉంది. మీరు 5వ అధ్యాయం మొత్తం చదవండి. 5వ అధ్యాయం చివరి లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. 8వ అధ్యాయం చివరి లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. 11వ అధ్యాయం చివరి లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. 14వ అధ్యాయం చివరి లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. 17వ అధ్యాయం 2వ లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. 20వ అధ్యాయం 3వ లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. 27వ అధ్యాయము చివరి లైన్లో 2వ లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను. అప్పుడు అతడు ఏంటి అంటే మన అందరి మరణ దినాన్ని దేవుడు రాసేశాడు. సో ఖచ్చితంగా అక్కడ వరకు మనం వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ కూడా మనం దాటలేము. కాబట్టి అప్పుడు అతడు మృతి పొందింది. ఇప్పుడు
ఏదైనా తోటలో ప్రారంభమైన మరణం, ఆదాము గారు చేసిన మరణం, ఆయన చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చింది కదా. ఇప్పుడు ఆ మరణం ఏ రూపానైనా రావచ్చు. మనం ఇందాక విన్నాం అదే. మన స్నేహితుల బంధువులు ఎవరొకరు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తాం. ఎలా చనిపోయాడని అడుగుతాం. ఏదో ఒక కారణం చెప్తారు కదా. సో మనల్ని మరణం దగ్గరగా చేయటానికి అదొక వాహనంగా వస్తుంది. దావీదు గారు కూడా అంటారు కదా, లోకులందరూ పోవలసిన మార్గం అంటారు. మరణం అనేది ఒక మార్గం అయిపోతుంది. ఇప్పుడు ఆ మరణం ఎద్దకు మనల్ని చేర్చడానికి యాక్సిడెంట్ కావచ్చు, రోగం కావచ్చు, ఏదో ఒకటి వస్తుంది మనల్ని తీసుకుని వెళ్ళటానికి. మనం ఏం చేస్తున్నామంటే ఆ రోగాన్ని తీసివేయటానికి మందు కనిపెడుతున్నాం. రోగాన్ని తీసివేయడానికి మందు కనిపెడుతున్నాం, కానీ అసలు మరణాన్ని తీసివేయడానికి ఏమైనా చేస్తున్నామా? మరణం గురించి ఆలోచిస్తున్నామా? మరణం గురించి ఆలోచించినంత కాలం మనం ఈ రోగాలకు మందులు కనిపెడుతూనే ఉంటాం, చచ్చిపోతూనే ఉంటాం. సో అందుకని ఏదైనా తోటలోని 3వ అధ్యాయం 15వ వచనంలోనే మరణానికి మందు కనిపెట్టాడు దేవుడు. మరణానికి మందును చూపించాడు. ఆ మందే ప్రభు యేసుక్రీస్తు వారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన యుద్ధకు మాత్రం వెళ్ళలేకపోతున్నాం. మరణం అనేది అందరం అనుభవిస్తున్నాం. మరణం కోసం భయపడుతున్నాం. ఆ మరణానికి భయపడి మనం దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాం. కానీ ఎన్ని తిప్పలు పడి ఎన్ని చేసినా సరే దాని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటల ప్రకారం మనం బ్రతికితే, ఆ జీవాన్ని మనం కోరుకుంటే, మీరు పైన 19వ వచనం చూస్తే జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని మీ ముందే పెట్టాడంట ద్వితీయోపదేశకాండంలోనే. వీలైతే మరలా వచ్చే వారం దాన్ని చూద్దాం. 30వ అధ్యాయం 19వ వచనంలో నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. ఇప్పుడు చూడండి మన పరిస్థితి. జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని రెండు మన ముందు పెట్టాడు దేవుడు. మనం ఏం కోరుకుంటున్నాం? అందరం మరణాన్నే కోరుకుంటున్నాం, అందరం శాపాన్నే కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా తోటలో కూడా జీవం, మరణం రెండు ఉన్నాయా? ఏంటి జీవం, మరణం ఏదైనా తోటలో ఉన్నాయి? ఈ పండు తింటే సస్తావని చెప్పాడు. ఇంకోటేమో జీవవృక్ష ఫలం. ఏది కోరుకున్నాం మనం? మన ఆది దంపతులు ఏం కోరుకున్నారు? మరణాన్నే కోరుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేటి వరకు కూడా మనం అందరం కూడా ఏం కోరుకుంటున్నాం? మరణాన్నే కోరుకుంటున్నాం. దేవుడేమో రెండు మన ముందు పెట్టేసి, నాయన నీకు జీవం కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, రెండు మన ముందు పెట్టి నువ్వేదో చూస్ చేసుకోమని చెప్పాడు. మనకి ఏది ఇష్టంగా ఉంటుంది? అందరికీ మరణమే, శాపమే ఇష్టంగా ఉంటుంది. అదేంటి? ఇంట్లో మన పిల్లలు కూడా చూడండి, మంచి చెబితే వింటావా? మన పేరెంట్స్ అయినా మన పుట్టిన పిల్లలైనా సరే మంచి చెబితే వింటామా? మీరు ముసలాళ్ళు అయిపోయారు, వీడు అంటున్నాడు ఆల్రెడీ నన్ను, నువ్వు ముసలాడు అయిపోయావు అన్ని ఇలాంటి మాటలే చెప్తున్నావు అంటే, మంచి అనేది పిల్లలకు కూడా అంగీకారంగా లేకపోతుంది. కారణం ఏంటి? మనలో ఉన్న పాపం. అంటే ఆ పాప స్వభావం అనేది మనలో ఉండటం వలన మంచి అనేది స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మనుషులందరికీ మరణం వస్తున్నప్పుడు ఆ మరణానికి మనం భయపడకపోతే, ఆ మరణం నుంచి మనం తప్పించుకోలేకపోతే మనం ఎక్కడికి ఏకవేయాల్సి వస్తుంది? ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు కదా, నేను వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకుని వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఆయన ఏమంటాడు? మృతులు పాతి పెట్టుకుంటారంటాడు. అదేంటి? శవాలు ఎలా పాతి పెడతాయి? మనం అందరం బ్రతికున్నట్టుగా మనుషులకు కనపడుతున్నాం, కానీ దేవునికి ఎలా కనపడుతున్నాం? మనం అందరు శవాల్లాగానే కనపడుతున్నాం. ఆయనకేమో మా డాడీ చనిపోయాడు, సో మా డాడీ శవాన్ని నేను పూర్తి చేసి వస్తాను, నా పర్మిషన్ ఏమని యేసుప్రభుని అడుగుతున్నాడు. కానీ యేసుప్రభు వారి కళ్ళకి ఆ శవంతో పాటు బ్రతికున్న వారందరూ కూడా శవాల్లాగానే కనపడుతున్నారు. అందుకే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే నేను వచ్చి అంబడించు. ఎందుకంటే ఆయనతో నీకు సంబంధం కట్ అయిపోయింది. శరీరంలో ఉన్నంత వరకే మనతో బంధం ఉంటుంది. ఎప్పుడైతే శరీరం నుంచి జీవం వెళ్ళిపోతుందో మనకి ఆ మనిషితో సంబంధం కట్ అయిపోతుంది శాశ్వతంగా. ఆ శాశ్వతమైన బంధం, మన నీతిమంతులమైతే పరిశుద్ధులతో శాశ్వత బంధం ఏర్పడుతుంది. మన పాపులుగా చనిపోతే, పాపంతో చనిపోతే, శాపగ్రస్తులు ఉన్నారు కదా, నరకంలో యాతన పడచ్చు, కేకలు వేస్తున్నారు కదా ధనవంతులు, వారితో శాశ్వతమైన బంధం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, అందరూ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళేం కాదుగా.
నేను మా ఊరు నుంచి వచ్చాను. ఆటోమేటిక్గా తెలియకుండానే ఊర్లో వాళ్ళతో సంబంధం కట్ అయిపోతుంది. ఇక్కడ రిలేషన్ పెరుగుతుంది. రేపు మా పిల్లలు కూడా ఇక్కడే ఉండిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఊరు వ్యవహారం మర్చిపోతాయి. సో ఇప్పుడు మనం చనిపోక ముందే మనం ఎవరితో శాశ్వతంగా ఉండాలనేది మనకి ఇప్పుడే అర్థమైపోవాలి. బైబిల్లో చాలా మంది భక్తులు జీవాన్ని కోరుకొని ఆ జీవం మీదే ఏలుపెట్టారు. దేవుడు కూడా ఆయన ఎంత ప్రేమమేడంటే, నువ్వు శాపాన్ని కోరుకుంటే జీవాన్ని ఇవ్వడు, నువ్వు మరణాన్ని కోరుకుంటే జీవాన్ని ఇవ్వడు, నువ్వు శాపాన్ని కోరుకుంటే ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వడు. నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. అంత ప్రేమ మనం అంటే ఆయన. కానీ మనమేమో ఆయన మీద అన్ని లేనిపోయి తప్పుడుగానే ఆలోచన చేస్తాం. ఎందుకంటే మనల కన్నా తల్లిదండ్రులే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన కళ్ళ ముందు లేని దేవుడిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బైబిల్ అంటే అదేదో క్రైస్తవుల మత గ్రంథంగా ఆలోచించి దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇది మనల్ని పరలోకానికి చేస్తే జీవపు మాటలు, ఇవి దేవుని మాటలు. ఈ వాక్యమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఈ వాక్యమే మనల్ని పాతాళానికి కూడా చేరుస్తుంది. మరి అలాంటప్పుడు ఈ మాటల పట్ల మనకి ఎంత జాగ్రత్త ఉండాలి? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో, అయితే మంచి చెట్లను ఎరుగునట్లు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చేదమని నరుడికి ఆజ్ఞాపించాను. సార్, ఇప్పుడు ఈ ఒక్క పేజీలో మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఈ ఒక్క పేజీలో మనం దేవుని మాటను విననందుకు, ఈ ఒక్క పేజీలో మనం దేవుని మాటను విననందుకు ఎంత పెద్ద పరిష్కారం రాయాల్సి వచ్చింది. 1000 పేజీల పరిష్కారం రాయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే, మనం భూమి మీద బ్రతకటం కోసం కోటి విద్యలు కనిపెట్టి దానికోసం ఎన్నో తిప్పలు పడుతున్నాం. ఎవరో ఖాళీ లేదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, స్త్రీలు పురుషులు అందరూ కష్టపడుతూనే ఉన్నారు. కానీ యేసుప్రభువు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు జీవించేది. ఎలా బ్రతుకుతున్నాడు మనిషి? దేవుని మాట వలన బ్రతుకుతున్నాడు. కానీ ఆ మాటకే మనం విలువ ఇవ్వట్లేదు. అది మాత్రం మనం ఏం మాట్లాడుకుంటున్నాము? దేవుడు మన ముందు మరణాన్ని జీవాన్ని పెట్టి, నాయన నీకేం కావాలో కోరుకో అంటే మనం రొట్టెనే కోరుకుంటున్నాము. కానీ ఎన్ని రొట్టెలు తిన్నా ఖచ్చితంగా చనిపోతాము. జీవంలోకి మాత్రం వెళ్ళలేము. ఇప్పుడు మనం జీవంలోకి వెళ్ళాలంటే ఆ రెండు మన ముందు పెట్టేసి నువ్వు ఏది కావాలో కోరుకోమంటే మనమే కాదు, మనము మన తర్వాత మన పిల్లలు అందరూ కూడా మరణాన్నే కోరుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి ఎలాగైనా ఆ మరణం నుంచి తప్పించడానికి మనం బ్రతికుండగానే మన కళ్ళ ముందు ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నాడో చూడండి. నిజానికి ఒకసారి ఆలోచించండి. ఇక్కడున్న మనం అందరం చిన్నపిల్లలు వదిలేసి పెద్దవాళ్ళ వరకు, 13 ఏజ్ లోపున్న వారు కాబట్టి పై వాళ్ళందరూ చూడండి. ఇంతవరకు మనం చేసిన పాపాలకి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా. మనం ఇంట్లో చిన్న తప్పు చేస్తేనే అమ్మ నాన్న గద్దించకుండా కొట్టకుండా ఊరుకున్నారా? మనం సరి చేయడానికి వాళ్ళు కొడుతూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. మనం పాపం చేసిన ప్రతిసారి దేవుడు మనం తీసేయాలనుకుంటే మనం ఈ లోకాన్ని విడిచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. ఒకవేళ మనం అదే పాపంతో చనిపోయింటే మన పరిస్థితి ఏంటి? ఆ లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఇస్తున్న కేక, ఆయనతో సంబంధం పెట్టుకునే వాళ్ళని. లాజరు అయితే అబ్రహాం గారితో సంబంధం కలిగింది. ధనవంతుడు సంబంధం ఎవరితో వస్తుంది? కయ్యోని బ్యాచ్తో సంబంధం ఏర్పడిపోయింది. ఈ భూమి మీదేమో లాజరు గారు ధనవంతుడు ఇద్దరు కలిసే ఉన్నారు ఒకే ప్రాంతంలో. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ రిలేషన్ మారిపోయాయి. ఒక ఆయన ఒక గుంపుకి వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఇంకో గుంపులోకి వెళ్ళిపోయాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారు కదా లోకంలో. అలా పరిశుద్ధులంతా ఒక జాబితాలోకి వెళ్ళారు, పాపులంతా ఒక జాబితాలోకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఏ గుంపులోకి వెళ్ళిపోవాలి, అది ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ బ్రతుకున్నప్పుడే తెలుస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ మరణం విషయంలో ఆ మరణం నుంచి తప్పించుకోవటానికి మరణానికి కారణమైన ఆ రోగాల గురించి ఆలోచించుకోకుండా, ఆ మరణం ఎట్లా వచ్చిందో ఆ మరణం నుంచి తప్పించుకోవటం కోసం మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా చనిపోతాం ఏదో ఒక రోజు చనిపోతామని తెలిసినప్పుడు ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే, ఇప్పుడు మనందరికీ ఆరిన నేల మీద ఉన్న అందరికంటే తెలివైన ఆయన ఎవరు? ఒక ఆయన ఉన్నాడు, సొలొమోన్ మహారాజు. ఆయన అంత జ్ఞాని ఎవరు లేరు, నెక్స్ట్ జనరేషన్లో కూడా రారు కదా. ఆయన ఏమన్నాడంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతికి ఎరుగుతుందో నాకు తెలియదు అంటాడు. అంత జ్ఞానం ఏమంటున్నాడు? సామెతలు ప్రసంగి గ్రంథంలో
11వ అధ్యాయం 5వ వచనంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చాలు. ఇప్పుడు తల్లి గర్భంలో ఎముకలు ఎలాగొస్తుందో మనుషులుగా బ్రతుకున్నప్పుడే మన కళ్ళకు కనబడేదే. ఇన్ని స్కానింగ్ మిషన్లు, ఇంత శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాతే తల్లి గర్భంలో ఎముకలు ఎలాగొస్తుందో తెలియదు. అట్లాంటిది మన శరీరంలోకి ప్రాణం ఎలా వస్తుందో మనకు తెలుస్తుందా? ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత కూడా, ఇన్ని పరికరాలు వచ్చిన తర్వాత కూడా చూలాలి గర్భంలో ఎముకలు ఎలాగా అభివృద్ధి చెందుతుందో తెలియని మనిషి బ్రతకడానికి అవసరమైన జీవం ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వచ్చిందో, ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా? మరి అవన్నీ తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మన బ్రతుకు పుస్తకాన్ని బైబిల్ చదవాలి. బైబిల్ మత గ్రంథంలో కనపడుతుందా? కాబట్టి ప్రతిరోజు మనం బైబిల్ చదివితే ఖచ్చితంగా దేవుని యొక్క మనసు ఏంటో తెలుస్తుంది, మనం ఎందుకు పుట్టామో తెలుస్తుంది. తల్లి గర్భంలో గుండె 21 రోజులుగా కొట్టుకోవడం ప్రారంభమవుతుందంట, 21 డేస్కి. ఇంకా అక్కడి నుంచి ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు అవయవాలన్నీ కూడా నిర్మించబడుతూనే ఉన్నాయి. అవి ఎలా ఎదుగుతున్నాయి, ఎలా తయారవుతున్నాయో మనకు తెలియనప్పుడు మనలోనికి ప్రాణం ఎలా వస్తుంది, ఎలా గుర్తిస్తాం మనం? ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం కదా. నిన్న ఉదయం బైబిల్ చదివేటప్పుడు ఒక మంచి మాట చదివాను. ఏంటంటే, దేవుడు నీతిమంతుడు కాబట్టే మనం ఇంకా బ్రతికున్నామంట. ఆయన నీతిమంతుడైతే మనం బ్రతుకుంటాం ఏంటి? ఆ నీతి అనే దాంట్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో దాన్ని బట్టి మన పాపులనైనా మనల్ని ఇంకా క్షమించి ఈ శరీరంలో మనకు ప్రాణాన్ని ఇస్తున్నాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆయన నీతిమంతుడు కాదనుకోండి, ఎప్పుడో తీసేసేవాడు మనల్ని. ఆయనకి మన మీదంట ప్రతి నిత్యం వాత్సల్యత కలుగుతుందంట, ప్రతిరోజు మన మీద వాత్సల్యత కలుగుతుందంట. అందుకే మనం బ్రతుకున్నాం. కానీ ఈ మాటలన్నీ మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆయన మీద మనం ఎంతవరకు ఆనుకొని ఉన్నాం, ఆయనతో ఎంత సంబంధం కలిగిందో కూడా మనకు తెలియట్లేదు. 100వ కీర్తనలో కూడా మనకు తెలిసిన సందర్భాలే. 100వ కీర్తనలో 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారం. ఆయనే మనల్ని పుట్టించిన అన్న దగ్గర పుట్టినట్టేసి కింద ఏమన్నా ఉంది, మనలను మనమే సృజించుకొనలేము. మనమే సృజించుకోలేము. కానీ భూలోకానికి వచ్చిన తర్వాత, తిరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత, ఇప్పుడు ఎందుకండి మనమే చూడండి, మన కొంత వయసు వచ్చేంత వరకు తల్లి చాటునే దిగుతాం, తల్లి పొంగి కొట్టుకునే దిగుతాం, నాన్న ఏది చెబితే అది వింటాం. అదే మనకు కొంత వయసు వచ్చిన తర్వాత, మనకై మనం ఓన్గా ఆలోచించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తాం? అమ్మ నాన్నని చెయ్యి విడిచేస్తాం, ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ చేతులు పట్టుకుంటాం. అదేవిధంగా మన దేవుని యొక్క సహవాసాన్ని ఎప్పుడైతే విడిస్తాం, ఆటోమేటిక్గా ఎవరు చేపట్టుకుంటాం? అపవాది క్యాచ్ చేస్తాడు మళ్ళీ. అపవాది ఎవరిని మింగుదరాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు అంట. పేతురు పత్రిక 'పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8లో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతాం. వీడేమో మన చుట్టూ వెతుకుతూ తిరుగుతుంటే వాడే మనకు కనపడ్డు. మనమేమో అమ్మ చేయి వదిలేస్తాం, నాన్న చేయి వదిలేస్తాం, సేవకులు చేయి వదిలేస్తాం, సంఘ సహవాసాన్ని వదిలేస్తాం, పరిశుద్ధులతో సహవాసాన్ని వదిలేస్తాం. ఇక్కడ వదిలేసేమంటే ఆటోమేటిక్గా ఎక్కడ కనెక్ట్ అవుతాం? మనకి ఆకాశంలో బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయి అంట. అది దాంట్లోంచి ఆ పీస్ బయటకు వస్తే అది మింగేస్తా ఉంటాయి అంట. యెషయా గ్రంథంలో కూడా రెఫరెన్స్ 5వ అధ్యాయము, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉందంట. 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుతున్నది,
వారిలో గనులను సామాన్యులను మోస చేయవారిను హర్షించేవారిని పడిపోతుంది. అలుపులు అణగదొక్కబడుతుంది చాలు. ఇక్కడ చిన్నలు పెద్దలు గొప్పవారు పేదవారు అనేది ఏమీ తేడా లేకుండా పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరుస్తుందంట. అపరిమితంగా అంటే పట్టట్లేదు దాని నోరు. మనం అనకొండ సినిమా చూస్తుంటాం కదా, లేదంటే ఏదైనా పాము ఇది ఏదైనా మింగేదాన్ని చూస్తుంటారు కదా, దాని నోరు చిన్నగానే ఉంటుంది. ఒక జంతువుని మింగేటప్పుడు ఆటోమేటిక్ తెలియకుండా దాని నోరు పెద్దది అయిపోతూ ఉంటుంది పాము. అలాగనే పాతాళం నోరు చిన్నగా ఉందేమో, దాంట్లోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దాని నోరు పట్టట్లేదంట, అపరిమితంగా వెళ్ళిపోతున్నారంట. ఎవరు వీళ్ళందరూ? ఇప్పుడు పేతురు పత్రికలో చూసాం కదా, ఎవడైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే దేవుని సహవాసం వద్దనుకుంటున్నారు, దేవునికి వాక్యం వద్దనుకుంటున్నారు, జీవాన్ని ప్రేమించకుండా మరణాన్ని ప్రేమిస్తున్నారు, ఆశీర్వాదం వద్దనుకొని శాపాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళందరూ కూడా పాతాళంలోకి అపరిమితంగా వెళ్ళిపోతున్నారంట. అంటే ఒక్కడు కూడా లేడా జీవాన్ని ప్రేమించేవాళ్ళు? జీవాన్ని ప్రేమించేవాళ్ళు ఒక్కడు కూడా లేరా? ఆ ఒక్కడు ఎక్కడో ఉన్నాడని వాడి కోసం కూడా అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే ఎందుకు వెతుకుతున్నాడు? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మాట. అంటే మంచోడు ఒక్కడు కూడా కనపట్లేదు దానికి. పరిశుద్ధులు, నీతిమంతులు, ఆల్రెడీ ప్రభు రక్తంలో పాపాలు కడుతున్న మనం అందరం కూడా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండకు పిలువబడ్డాం కదా. బాప్తిసం తొట్టి నుంచి బయటకు వచ్చినప్పుడే పరిశుద్ధులమా, తర్వాత మళ్ళీ పాప జీవితంలోకి వెళ్ళిపోయామా? వాడికి ఒక్కడు కూడా పరిశుద్ధులు కనపట్లేదా? అందుకే వెతుకుతున్నాడు అంటే భూతార్థం వేసి వెతుకుతున్నాడు ఎవడు పరిశుద్ధుడు. ఆల్రెడీ పాపంలో ఉన్నవాడు జోలి పాడువాడు. ఎందుకంటే వాడు తన పార్టీయే కదా. వేరే పార్టీ వాడిని తన పార్టీలోకి తెచ్చుకోవడానికి ఏదో ఆఫర్ చూపించాలి. కుక్క మన మాట ఉండాలంటే బిస్కెట్ అయ్యాలి. ఇప్పుడు అలాగనే అపవాది ఎందుకు వెతుకుతూ తిరుగుతున్నాడంటే ఒక్కడు కూడా మంచోడు లేడు. ఒకవేళ ఎక్కడో నూటికో కోటికో ఒకడు మంచోడు ఉంటే వాడిని కూడా మింగేస్తుందంట. వాడి కోసం వెతుకుతున్నాడు. చూడండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవ్వరు కూడా ఖాళీగా లేరు. అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోవడానికే పాపాలు చేస్తున్నారు. మరి మీకు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అక్కడేమో అపవాది యేసుప్రభు అన్ని మిగిలిన ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోయి ఈ లోకల్ రాజ్యాలంటే వాటి మహిమను ఒక్క క్షణంలో చూపించేసిందంట. అది ఎలా చూపించేసింది అనుకున్నాం అప్పుడు మనం. కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ రాకముందు ఇదేమి నెట్టో అనుకున్నాం. ఆ ఇంటర్నెట్లో పడేసింది మనల్ని అందరినీ కూడా. ఇప్పుడు ఇంటర్నెట్ కానీ పడిపోయిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? హబక్కు గ్రంథంలో కూడా మనకు తెలిసిన మాట ఏంటి? వాడు గాలం వేస్తాడండి. ఫస్ట్ గాలానికి ఒకసేపే పడిద్ది కదా, తర్వాత ఉరి పెడతాడు, తర్వాత వల వేసేస్తాడు. హబక్కు గ్రంథంలో మొదటి అధ్యాయం. ఇప్పుడు వాడు గాలం వేసి ఉరేసి వలేసేసి అందరిని చిక్కి గుచ్చుకొని లాగి గంతులేస్తున్నాడు అంట. అంటే వీళ్ళందరూ ఎవరు? అందరు మరణాన్ని కోరుకుంటున్నారు, అందరు శాపాన్నే కోరుకుంటున్నారా? అపవాది తన ఆయుష్ని మనల్ని మింగేసి పెంచుకుంటా పోతున్నాడు. మనల్ని మింగుతూ తన ఆయుష్ని పెంచుకుంటున్నాడు. అంటే ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని పిల్లమైన మనము ఈ విషయంలో బయటపడకపోతే, ఇప్పటికైనా మనం మేలుకోకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు మన ఇళ్లలో అప్పుడప్పుడు మీరు గమనించే ఉంటారు కదా, మన కంటికి కనపడిన చిన్న జీవులు ఉంటాయి. ఏంటవి? చీమలు. మనిషి ఎంత గొప్పవాడైనా, దేవుడు తన సంబంధం లేదని ఎంత విర్రవీగినా, ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కనిపెట్టినా కూడా జీవాన్ని సృష్టించగలరా? మనుషులు చేసిన దాంట్లో దేంట్లోనే జీవం ఉందా? అది మన కళ్ళ ముందు కంటికి కూడా సరిగ్గా కనపడని, కళ్ళజోడు పెట్టుకుంటే కనపడిన జీవులు ఉన్నాయి కదా, ఎంత స్పీడ్గా పరిగెడతా ఉంటాయి. ఎలా పరిగెడుతున్నాయి అవి? దాంట్లో జీవం ఉంది. అంటే వాటిని మొదలుకొని మన వరకు కూడా అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేస్తుంది ఎవరు? ఇప్పుడు అదే ఆ చీమను మనం ఇలా నలిపేసామనుకోండి, దాంట్లోంచి ప్రాణం పోయింది కాబట్టి అక్కడ అలా ధూళి అయి మట్టి అయి పడిపోతుంది కదా. అలా దేవుడు మళ్ళీ కూడా అలా అంటే చీమని నలపడం మనకు కష్టం ఉంటుందా? పసిపెట్టి కూడా చీమను నలిపేయగలదు. ఇప్పుడు అదే దేవుడు మళ్ళీ అలా నలిపేస్తే ఏంటి మన పరిస్థితి? కానీ మనకేం దేవుడు అంటే కొంచెం కూడా భయమో భక్తి ఉండదు కదా. దాని గురించి యోబు గారు ఏమంటున్నారు చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో,
నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా హృదయ యథార్థం తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానము నా పెదవుల జ్ఞానం యథార్థంగా పలుకును. దేవుని ఆత్మ నన్ను దేవుని ఆత్మ నన్ను సృజించను. సర్వశక్తుని యొక్క సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చును. సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవాన్ని ఇస్తుంది అంటే యోగు గారు మాట్లాడు. అదే 34:14 వచ్చిన కూడా చూడండి. ఆయన ఆయన మనసు తన మీద తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన ఎంతకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. కావున చాలు. అర్థమవుతుందండి మన బ్రతుకులు ఏ పాటియో. ఇప్పుడు మన బ్రతుకి ఇంత చిన్న బ్రతుకైనప్పుడు, చీమలాంటి బ్రతుకులైనప్పుడు మనము ఆ దేవుని మీద మనం ఎలా తిరుగుబాటు చేస్తాం? అసలు దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఏదో కాదు, పాపం చేయటమే. మనం ద్వితీయోపదేశకాండాలు చదివాం కదా, ఆయన ప్రేమించకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయన ఆజ్ఞలకు లోబడకపోయినా అదే పాపం, అదే తిరుగుబాటు. అది చేయటం వల్ల ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? దేవునికి శత్రువులం అయిపోతాం. ఇంట్లో అమ్మా నాన్నకి గొడవలు వస్తేనే ఇంట్లో పిల్లలు సరిగ్గా ఉండలేదు, లేదు పేరెంట్స్తో పిల్లలకు గొడవ అయితేనే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు. అట్లాంటి సృష్టికర్త అయిన దేవునితో మన శత్రుత్వం ఉంటే పరిస్థితి ఏంటిది? ఆయన ముల్లోకాలను ఏకరీతిగా చూడగలిగిన వాడు మన దేవుడు. ఒకే క్షణంలో 3 లోకాలని 3 కాలాల్లో చూడగలడు. అంత గొప్ప దేవుడికి పిల్లలం మనము. ఇంత చీమలాంటి బ్రతుకులు మనకి. ఆయన ఒక్కసారి తన శ్వాస నిశ్వాసాలు మరలా వెనక్కి తీసేసుకుంటే నరులంతా ధూళి అయిపోతారు. కానీ మనమేమో ఆయన ప్రేమించం, ఆయన లెక్క చేయం, ఆయన మాటకు లోపడం. ఏం పోదాంలే, ఏం విందాంలే, ఏం చదువుదాంలే, ఆయన దగ్గర ఏం మోకాళ్ళు వేద్దాంలే, రోజు చేసే ప్రార్థనే కదా. మీరు నేను చూసారో లేదో, యూట్యూబ్లో ఒక thumbnail పెట్టాను. మనం రోజు బైబిల్ చదివి, రోజు విని, రోజు బోధించి వాటి ప్రకారం బ్రతకనప్పుడు మనకెందుకు అసలు బైబిల్? మనం రోజు మెడిసిన్ వేసుకుంటున్నాం, రోగం తగ్గట్లేదు అనుకోండి. ఇప్పుడు మన అందరికీ బీపీ, షుగర్లు ఉన్నాయి, థైరాయిడ్లు, అందరికి రోగాలు ఉన్నాయి కదా, రోజు ట్యాబ్లెట్లు వాడుతున్నారు కదా అందరూ. మన ఇంట్లో ఆల్రెడీ ఒక షెల్ఫ్ ఏర్పడిపోయింది కొత్తగా, పట్టులతో పాటు మెడిసిన్ కూడా షెల్ఫ్లో వచ్చేసింది కదా. రోజు బీపీ టాబ్లెట్ వేసుకున్న తగ్గట్లేదు అనుకోండి, షుగర్ టాబ్లెట్లు వేసుకున్న కంట్రోల్ ఉండలేదు అనుకోండి, ఏం చేస్తాడు? మెడిసిన్ మారుస్తున్నాడు కదా. అలాగే ఇప్పుడు బైబిల్ మార్చేసి వేరే గ్రంథం దగ్గరికి వెళ్ళడానికి పోదామా? మళ్ళీ మార్పు రాకపోవడానికి కారణం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లమైన మనము, దేవుడు పిలుస్తున్నాడు మనల్ని అందరూ కూడా, నరులారా తిరిగి రండి అని. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. 90వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. మూడవ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి నీ సెలవిస్తున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోతాం. అదే మన టార్గెట్ పాయింట్. ఇందాక మనం మాట్లాడుకున్న ఏజ్ అదే. మీ ఏజ్ గుర్తుపెట్టుకోండి, 20, 20+ అంటే 20+ ఏజ్ అంటే ఏంటి? అంత దగ్గరికి వచ్చావు దేనికి? మరణానికి. ఇంకెంత ఉందో తెలియదు. ఇంకెంత ఉందో తెలిస్తే, ఇప్పుడు మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికాడు. 40 సంవత్సరాలు పరో కోట్ల పెంచబడ్డాడు. 40 సంవత్సరాలేమో భార్య పిల్లలు అది అయిపోయింది. తర్వాత 40 సంవత్సరాలు వచ్చి దేవుని సేవ చేశాడు. అలా మనకేమైనా తెలిసిందా? ఆయనే కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే గ్రంథంలో ఉన్నాం కదా. ఆయన ఏమంటున్నాడు? నీ ఆగ్రహ బలం అంటే 10 నీ ఆగ్రహ బలం ఎంత అని ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. ఈయనైతే అడిగాడు దేవుడిని, నాయన మా దినాలు లెక్కించుకోవటం మాకు తెలియట్లేదు, మాకు చెప్పు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నావు, బెత్తడంతా అంటున్నావు. దావీదు గారేమో బెత్తడంతా అంటున్నాడు. అక్కడ యాకోబు గారి దగ్గరికి వెళ్తేనేమో ఆవిరి అంటున్నాడు. మా జీవితాలు ఎలా ఉన్నాయి, మేము ఎంతకాలం బ్రతాం మాకు తెలియదు. ఒకసారి ఆ జ్ఞానాన్ని మాకు తెలియజేయమంటే దేవుడు తెలియజేసేడేమో తెలియదు. 80 సంవత్సరాలు ఎలా పోయినా సరే మిగిలిన 40 సంవత్సరాలు చివరి క్షణంలో తక్క దేవుని సేవ చేసి, దేవుని ప్రజలకు ఆ తరమవారి సేవ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకెంతో తెలియట్లేదే.
మరి మనం ఇంకా పాపం చేస్తా ప్రతిది ఎలాగో? ఇంకా దేవుని దగ్గర రాని వాళ్ళు కూడా ఉన్నాం, లోకంలోనే ఉన్నాం, దేవుని రాజ్యంలో చేర్చబడలేదు, అపవాది రాజ్యంలోనే ఉన్నాం. ఎప్పుడు చనిపోయినా పాతాళానికి వెళ్ళిపోతాం. అక్కడేమో లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఎక్కడ? పాతాళం దగ్గర ఖాళీ లేదు. సినిమా హాల్ దగ్గర ఎలాగైతే టికెట్ల కోసం లైన్లో నిలబడుతున్నారు, పాతాళానికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా అలా ఆ ఫ్లోటింగ్ లో నిలబడ్డారు. అంత బిజీ ఉంది అది, అంత రష్ ఉంది అది. హైదరాబాద్ బెంగళూరు కంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది అక్కడ పాతాళం. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి మనం? అక్కడికి వెళ్ళొద్దని కదా దేవుడు మన కోసం ఇన్ని పరిస్థితులు అనుకూలపరుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పర్లారా, నేనేదో ఉపన్యాసం ప్రసంగం చేసినట్టుగా కాకుండా జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. నాతో పాటు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాళ్ళైనా కూర్చున్న వాళ్ళైనా ఎవరు ఏం తేడా లేదు. అందరూ ఒకటే రీతి, అందరికి ఒకటే గతి, అందరం పాపంలోనే ఉన్నాం. ఆ పాపానికి పరిష్కారం కూడా మనకు తెలిసింది. కాబట్టి ఆయన శ్వాస ఒక్కసారి ఆయన ఎనికి తీసుకుంటే మనం అంతా ధూళి అయిపోతామని గుర్తుపెట్టుకొని మన కళ్ళ ముందున చీమను చూసినప్పుడైనా మనకు బుద్ధి రావాలి. మామూలుగా మనము ప్రారంభంలో దేవుడు మనం చేసినప్పుడు ముగించుకుందాం. మనం చేసినప్పుడు సృష్టి మొత్తాన్ని ఏలేవారుగా చేశాడు దేవుడు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో. తర్వాత మన బుద్ధి ఎలా అయిపోయిందంటే చీమల ఎతకెళ్ళి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు, జంతువులు ఎతకెళ్ళి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి అంటున్నాడు. అదేంటి, చీమలు ఆకాశ పక్షులు జంతువులు మనకంటే తెలియగలిగినాయా? అది ఎలా తెలియగలిగినాయి అంటే మనం బుద్ధిహీనం అయిపోయాం, దేవుని మాటకు లోబట్టలేదు, దేవుని ప్రేమించట్లేదు, ఆయనతో మన సంబంధం లేదు. మామూలుగా 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంటారు కదా. ఇప్పుడు మన సహవాసం అంతా ఎవరితో ఉంది? లోకంతోనే ఉంది, అపవాది సంబంధంతోనే ఉంది, పాపులతోనే ఉంది. కాబట్టి మన లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వాటిలాగా అయిపోయాయి. అందుకని ఆ దినము సమీపించుట, అదొకటి చూసుకొని ముగించుకుందాం. ఆ దినము సమీపించడం మీరు మరి ఎక్కువగా కూడుకోవాలని చెప్తున్నాడు కదా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో. ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా సంఘానికి రాకుండా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటాం. ఎవరమైనా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజమే కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేయటకును ఒకరికొకడు పురికొల్పవాలని ఆలోచించు. అసలు పురికొల్పేది ఎక్కడ? మనం వస్తే కదా వేరే వాళ్ళని పురికొల్పటానికి. మనం రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం అయితే వేరే వాళ్ళని పురికొల్పి ఎట్టబట్టి తీసుకొని వస్తాం, మనకే గ్యారంటీ లేదు. మరి అలాంటప్పుడు మనం వేరే వాళ్ళు ఎలా పురికొల్పుతాం? కాబట్టి బైబిల్ క్లాస్ అయినా, ఆదివారం ఆరాధన, ప్రభు దినమైనా, లేదు మనం పోయే రోజైనా, ప్రభు వచ్చే రోజైనా, ఏదో మనకు తెలియదు కదా. ఆ దినం సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి, మరి ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. అప్పుడే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ప్రభు వస్తే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మన ప్రాణం పోతే అంతకంటే భాగ్యం ఏమైనా ఉంటుందా? లూకాసు వార్తలోనే కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి వాడి ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ నైట్ 12 గంటలకి వాడు డేట్ ఫిక్స్ అయిపోయింది. అప్పుడు అతడు మృతి పొందాడు. చూసా కదా ఆదికాండం 5వ అధ్యాయంలో. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగున అతనితో చెప్పాను. పాపము ఇక్కడ చూస్తేనేమో విస్తారంగా పంటలు పండినాయి. ఎంత పంట పండినా అది అనుభవించడానికి లేదు. నువ్వు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి ఏం కావాలి? ప్రాణం కావాలి కదా. ఆ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? యెహోవాయే నీ ప్రాణానికి దీర్ఘాయువుకి మూలం. ఇప్పుడు మామూలుగా గంగా నది ఉంది, గంగా నదికి మూలం ఏంటిది? హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ఉన్నంత కాలం గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది. హిమాలయాలు లేవనుకోండి, గంగా నదికి మూలం లేకుండా పోతుంది, ఎండిపోవచ్చు. సో ఇప్పుడు అలాగనే మనకి జీవానికి మూలం యెహోవా దేవుడైనప్పుడు ఆ దేవుడికి మధ్యలో వెళ్ళిపోయేవాడిలాగా ఏమైనా ఉంటాడా? అసలు దేవుడు అంటేనే నిత్యం ఉండేవాడు కదా, ఆయన పిల్లలం కదా మనం. మరి ఆయన దగ్గరికి వెళ్లకుండా మన పాతాళానికి వెళ్ళిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోవట్లేదు. నా బిడ్డలు నా యుద్ధం ఉండాలనుకుంటా.
మన కోసం దేవుడు ఇన్ని అవకాశాలు కల్పిస్తుంటే మనమే వాటిని లెక్క చేయట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు. మన ఉద్యోగానికి ఇచ్చే ఇంపార్టెన్స్, మన ఆరోగ్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్, మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తామా? కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తాం, మంచి ఫుడ్ తింటాం, మంచి డైట్ పాటిస్తాము, కానీ ప్రాణం పోతే? సో వీటన్నిటికంటే మనం ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికోసం అంటే పరిశుద్ధతకి, దేవుని ప్రేమించడానికి, దేవుని మాటకు లోబట్టడానికి. సో ఈ రోజు మొత్తం మనం విన్న మాటల్లో మన జీవానికి, మన దీర్ఘాయువుకి మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. అన్నగారు లాంటి వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నారు, మనం అక్కడ దాకా వెళ్తామో లేదో కూడా తెలియదు. మనకి దీర్ఘాయువు ఎలా వస్తుందని పదార్థంలో మనం చూస్తాం. నీ తల్లిదండ్రులు సన్మానించాలి, సన్మానించకపోతే కారు చీకట దీపం ఆరిపోయిందంట. పిల్లలు ఆల్రెడీ కారు చీకటి, మళ్ళీ ఇంకా అక్కడ కూడా దీపం ఆరిపోతే పరిస్థితి ఏంటిది? సో మనం దీర్ఘాయువు కలిగి జీవము కలిగి బ్రతకాలంటే దేవుని చేతిలో ఉండాలి మనం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన శాపాన్ని పొందుకునే వారి జాబితాలో ఉండకుండా దేవుని చేత ఆశీర్వాదాలు పొందేవారి జాబితాలో ఉండాలని, ఆ జీవంలో ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. మీ పిల్లమైన మేము పాపంలో ఉన్నప్పుడే చనిపోకుండా తండ్రి మా అందరికీ నీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ లోకంలో తండ్రి మేము జీవించడానికి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి మా పాపానికి పరిష్కారం కూడా తండ్రి మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు అని భూలోకానికి పంపించారు. మేము ఎంతో చిన్నదనుకుంటున్న పాపమే తండ్రి మమ్మల్ని పాతాళాన్ని చేరుస్తుందని, ఆ పాపానికి పరిష్కారం మీ యొక్క ప్రియ కుమారుడు పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి వచ్చి మా స్థానంలో మరణిస్తే తప్ప ఆ పాపానికి పరిష్కారం జరగలేదు తండ్రి. అంత గొప్ప బలియాగం మా కోసం చేసిన తండ్రి, మా ప్రభు యొక్క బలియాగాన్ని గుర్తించకుండా, మిమ్మల్ని ప్రేమించకుండా, లోకాశల్లో పడిపోయి, రంగుల ప్రపంచంలో పడిపోయి, అపవాది బిడ్డలుగా బ్రతుకుతూ నాయన పాతాళానికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్న మమ్మల్ని అందరూ కూడా తండ్రి కనికరించడం నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు తండ్రి మేము అందరం కూడా తండ్రి అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోయి, అపవాది యొక్క ఇంటర్నెట్ లో పడిపోయి తండ్రి పాపం ఊబిలో చిక్కుపోయాము తండ్రి. లేదా మమ్మల్ని అందరూ కనికరించండి నాయన. మీ పిల్లమైన మేము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలని పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతికి ఇచ్చిన ఆయన ప్రతిరోజు మీకు వాక్యాన్ని వినుటకు, ధ్యానించుటకు, బోధించుటకు తండ్రి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ మాటలు వింటున్న మేము ఆ మాటల తండ్రి మమ్మల్ని జీవములకు నడిపించే మాటలని, శక్తి కలిగిన మాటలని, ఆ మాటకు లోబడి ఆ మాటలకు తగ్గట్టుగా తండ్రి మా జీవితాలు మార్చుకున్న కృపను అనుగ్రహించండి తండ్రి. మా హృదయమైన వాక్యాన్ని నింపుకుంటే మేము పాపం చేయము, మీకు వాక్యం మాకు తెలియజేస్తుంది ఆయన. మా హృదయంలో ఇప్పటికే తండ్రి లోకాన్నంతా నింపేసుకున్నాం తండ్రి, వాక్యానికి చోటు లేకుండా పోయింది ఆయన. అయితే మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని కనికరించండి తండ్రి. మా హృదయాన్ని తండ్రి పరిశుద్ధ యొక్క రక్తంతో కడుక్కొని నాయన మా హృదయ వాక్యాన్ని నింపుకుంటూ కృపను అనుగ్రహించమని ఈ యొక్క స్థానిక సంఘంలో చేర్చబడిన మీ బిడ్డలు ఎవరు కూడా నశించే నరకానికి వెళ్లకుండా తండ్రి ప్రతినిత్యం తండ్రి, ప్రతి వారం కూడా తండ్రి పరిశుద్ధ లేఖనాలు తండ్రి మీ బిడ్డలు వింటకు, ఆ వింటున్న వాక్యం తగ్గట్టుగా వారి జీవితాలు మార్చుకుంటకు మీరు కల్పిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి కూడా స్తోత్రం నాయన. ఈ సంఘానికి ఆయటకు మీరు ఏర్పాటు చేసిన సంఘ పెద్దలందరిని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. సంఘ సేవకుని బట్టి కూడా స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించండి. అల్లుపుడైనా నాకు తండ్రి మీ బిడ్డలతో నిలబడి మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యంలో స్తోత్రాలు చెల్లించుకున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అవును, వందనాలండి. థాంక్యూ.